హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చింతకాయ చట్నీ తయారు చేసుకుందాం. చింతకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు వేసి తొక్కి పెట్టుకున్న చింతకాయ పచ్చడి, వేరుశనగలు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా పండుమిర్చి లేదా పచ్చిమిర్చి. కావాల్సిన వాళ్ళు ఎండుమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని దానిలో పచ్చిమిర్చి లేదా పండుమిర్చి లేదా నేనైతే రెండు యూస్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఎండుమిర్చితో కూడా చట్నీ చేసుకోవచ్చు. పండుమిర్చి లేదా పచ్చిమిర్చి రెండు వేసి యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను. వాటిని నూనెలో కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఉంచుకున్న వేరుశనగలు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, గోల్డ్ కలర్ వచ్చే వరకు. మరీ ఎక్కువ ఫ్రై అయినా టేస్ట్ మారిపోతుంది. అట్ ద సేమ్ టైం పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ రాదు. తర్వాత ఉంచుకున్న కొంచెం కరివేపాకు వేసి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత వాటిని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అవి చల్లబడినాక మాత్రమే మిక్సీ వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి రెడీ చేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయలు, చింతకాయ, వెల్లుల్లి, చింతకాయ చట్నీని తిరగమాతలో వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు జస్ట్ 1 మినిట్ మాత్రమే ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద. జస్ట్ 1 మినిట్ లోపల ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. ఇది 1 వీక్ వరకు నిల్వ కూడా ఉంటుంది. బయట పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగానే ఉంటుంది. ఇలా ఆయిల్తో ఫ్రై చేయడం వల్ల 1 మినిట్, మరీ ఎక్కువ ఫ్రై చేసినా దాని ఒరిజినల్ టేస్ట్ పోతుంది. సో జస్ట్ 1 మినిట్ ఇలా మిక్స్ అయ్యే వరకు ఆయిల్తో ఉంచాలి. దీనిలో కోసి ఉంచుకున్న ఉల్లిపాయలని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింతకాయ చట్నీ రెడీ. దీనిని కోల్డ్ లేదా ఫీవర్ వచ్చిన నెక్స్ట్ 2 డేస్లో అన్నంలో తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.